చూస్తున్నారు కదా ఎక్కడికి బ్యాగ్స్ అన్ని సర్దుకొని బయలుదేరుతున్నా అనుకుంటున్నారా? ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు. ఎందుకు ఏంటి అని ముందుగా చెప్పేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్గా వెళ్తున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు రీచ్ ద బెంగళూరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బెంగళూరు అనేది ఒక బ్యూటిఫుల్ సిటీ కాబట్టి ఒక మంచి వైబ్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సింగిల్గా వెళ్తున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్కి పిలిచారు. అది చెక్చికా ట్రైనింగ్ ఏంటి అని చూసుకుందామని బెంగళూరుకి రీచ్ అయ్యా. మై ఫ్రెండ్ ఆల్రెడీ ప్రసన్న ఎక్స్ప్లోర్ చేసింది కాబట్టి హీ ఈజ్ మై ఫ్రెండ్ ప్రసన్న. సో మొత్తం నాకు ఈ కంపెనీ ఏంటి ఏమని చూపిస్తుంది అనమాట. సో మేము మంచిగా రెడీ అయిపోయి కంపెనీకి రీచ్ అయిపోయి బేసిక్గా పీజీ పక్కనే కంపెనీ అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పక్కనే ఉన్న కంపెనీ లోపలికి వెళ్ళే టైంలో గ్రీనరీ అంతా గ్లిమ్స్ క్రియేట్ చేసినాను. ఇక్కడ ఏంటంటే రిపోర్టింగ్ తీసుకుంటారు అనమాట మాకు. సో ఒక ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చి మమ్మల్ని లోపలికి ఎంటర్ చేశారు. ట్రైనింగ్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ. దెన్ మా ముందర ఒక కంప్యూటర్స్ పెట్టారు. చిక్ అని కొట్టేసరికి ఒకటి ఆన్ అయిందనమాట. సో బేసిక్గా కొంచెం వీడియో కోసం గ్లిమ్స్ కోసం కొంచెం చిల్గా అవుతున్నాను. అండ్ కంపెనీ లోపల ఇలా ఉందని చెప్పి ఈ ఫ్లోర్ని నేను ఇలా వీడియో తీశాను అనమాట. సో దట్స్ ఇట్. డే 1 మంచిగా రిపోర్టింగ్ టైంతో ముగిసింది. ఏంటంటే రిపోర్టింగ్ మేము ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఐడి కార్డ్స్ వాళ్ళే పెట్టేసుకున్నారు. అందుకే కథం అంటున్నాం అనమాట. ఈవినింగ్ బయటకు వెళ్ళిపోతున్నాం.